ఈరోజు ఒక మంచి చక్కని టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే మెయిన్ స్టేజ్లో ఒక ప్యాచ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్ని మీ ముందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం మెయిన్ స్టేజ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. లేఅవుట్కి సంబంధించిన ఎడిట్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, ఇక్కడ లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ ఎడిట్స్ చేసుకోవచ్చు. అలా ఎడిట్లో ఏముంటాయంటే లేయర్స్, లెఫ్ట్ సైడ్ అయితే ప్యాచెస్ నేమ్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది. పర్ఫామ్ అంటే లైవ్లో మనం ప్లే చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. కానీ ఎడిట్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్లైడర్స్ అన్నీ మనం ఒక ప్యాచ్ని తీసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ ప్యాచ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే ఒక ప్యాచ్ వస్తుంది. ఈ ప్యాచ్కి నేను డోలక్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఒక ప్యాచ్ అయితే ఓపెన్ చేసుకున్నాం, కానీ దానికి సంబంధించిన లేయర్ అనేది మనం ఇటు సైడ్ రైట్ సైడ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ మార్క్ ఉంది కదా, యాడ్ ఏ ఛానల్ స్ట్రిప్ ప్రెస్ చేస్తే ఈ విధంగా అడుగుతుంది. మనకి ఈ ఛానల్ స్ట్రిప్ అంటే లేయరు సాఫ్ట్వేర్ కావాలా, ఆడియో కావాలా, ఆక్స్ కావాలని అడుగుతుంది. మనకైతే ఒక మైక్ పెట్టి సౌండ్ కార్డ్ పెట్టి పాట పాడే అవసరం ఉంటే ఆడియో తీసుకుంటే మనం పాట పాడుకోవచ్చు, అలా మైక్ యూస్ చేసుకోవచ్చు. అదే సౌండ్ కార్డ్ నుంచి ఒక సాంగ్ ప్లే చేయాలి అంటే ఆక్స్ తీసుకుంటే ఒక సాంగ్ ప్లే చేసుకోవచ్చు. కొన్ని మిడి ఎక్స్టర్నల్ ఉంటాయి, సౌండ్ కార్డ్ లాంటివి మిడీకి సంబంధించినవి ఎక్స్టర్నల్ ఉంటాయి. అవి ఏదైనా కనెక్ట్ చేసుకుంటే ఎక్స్టర్నల్ మిడి ప్రెస్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. మెయిన్ మనకైతే ఇప్పుడు బ్యాటరీ 4 అనేది సాఫ్ట్వేర్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని లేయర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. సపోజ్ మనకు ఒకటి చాలు కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ క్రియేట్ కొట్టేసామంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అని వస్తుంది. దీంట్లో మీరు ఓపెన్ చేసుకొని బ్యాటరీ 4 స్టీరియో తీసుకోవాలి. కీబోర్డ్ ప్లేయర్స్ అయితే స్వర్ప్లెగ్, స్వామ్, కాంటాక్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో తీసుకుంటారు. నేనైతే ప్యాడ్స్ ప్లేయర్కి చెప్తున్నాను. ఈరోజు ఏ ట్రాక్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం మీరు ప్యానిక్ చేసుకునే వాళ్ళైతే మాత్రమే లెఫ్ట్ రైట్లో మోనోలో అలా తీసుకొని చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే స్టీరియోలోనే తీసుకోవాలి. స్టీరియో తీసుకుంటే లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి. బ్యాటరీ 4 స్టీరియోలో తీసుకోవడం జరిగింది. బ్యాటరీ 4 వ్యూ అయితే ఇలా ఉంటుంది. నాది బ్యాటరీ 4 వర్షన్ వచ్చేసి 4.3.0. ఈ బ్యాటరీ 4లో మనం శాంపుల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టి అసైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ సెల్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఒక్కసారి పెట్టారంటే యాడ్ శాంపిల్ అని అడుగుతుంది. యాడ్ శాంపిల్ కొట్టారంటే ఈ విధంగా శాంపిల్స్ అన్నీ వస్తాయి. కొన్ని మీకు ఏ శాంపిల్ కావాలో ఆ శాంపిల్ సెర్చ్లో వెళ్ళి పైన సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే ఈ విధంగా మనం సెర్చ్ చేసిన నేమ్స్ ఉండేవన్నీ వచ్చేస్తాయి. మనకి ఏది కావాలంటే అది ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ముందే ప్లే చేసుకొని చూసుకొని ఓకే అయితే ఓపెన్ కొడితే బ్యాటరీలోకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఆ విధంగా ప్లే చేసుకొని బ్యాటరీలోకి తెచ్చేసుకోవచ్చు శాంపిల్ని. తర్వాత ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రాఫ్లో డోలక్ శాంపిల్ సెంటర్లో ఉంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా పలుకుతుంది, లేదంటే లేటెన్సీ వస్తుంది. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే కరెక్ట్గా పలుకుతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి 2 ఫింగర్స్తో. తర్వాత దీన్ని ఎలా ట్యూన్ చేయాలంటే ఎడిటర్లోకి వెళ్ళి ట్యూన్ అంటే ఇది స్కేల్ చేయడం అనమాట. ప్యాన్ అంటే లెఫ్ట్ రైట్కి అవసరం అయితే పెట్టుకోవచ్చు. అలాగే లేయర్ యొక్క వాల్యూమ్ ఇక్కడ రేస్ చేసుకుంటే ఇక్కడ పెంచితే పెరిగిపోద్ది. ఎడిటర్లో అది అన్ని ప్యాచ్ అలా పెట్టుకునేసి మనం ఎడిట్ చేయాలి ప్యాచ్. అలాగే దీంట్లో లేయర్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్లోనే
కింద ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత 2 ఫింగర్స్ ఒకసారి పెట్టారంటే యాడ్ లేయర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. సెర్చ్లోకి వెళ్ళి మీకు ఏ శాంపిల్ అయితే సెర్చ్ చేయాలనుకున్నారో శాంపిల్ నేమ్ కొట్టి ఆ శాంపిల్ని సేమ్ అలాగనే ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేసి చూసుకొని ఓపెన్ కొట్టారంటే ఇక్కడికి వచ్చేసింది కదా. ఇది కూడా కొంచెం ముందు వేస్ట్ స్పేస్ ఉంది, దాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా పలుకుతుంది లేటెన్సీ లేకుండా. దీన్ని కూడా సేమ్ అలానే ట్యూను, ప్యాన్, వాల్యూమ్ ఇక్కడ చేసుకోవచ్చు. లేయర్ యాడ్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ 2 మిక్స్ అయ్యి అవుట్ రావన్నమాట ప్లే చేస్తే. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఫింగర్స్ ఒకసారి పెట్టి కింద ఒకసారి ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. యాడ్ లేయర్, ఇంకో లేయర్ కావాలంటే యాడ్ లేయర్ చేసుకోవచ్చు, లేయర్ని కట్ చేసుకోవచ్చు, లేయర్ని పేస్ట్ చేసుకోవచ్చు, లేయర్ డిలీట్ చేసుకోవచ్చు, లేయర్ని లెఫ్ట్ రైట్ అలా జరుపుకోవచ్చు. మీరు ఈ 2 కలిపి ఒకేసారి రావాలి అంటే ఆ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అన్ని ఫిల్ అవ్వాలంటే రీసాల్వ్ గ్యాప్స్ అండ్ ఓవర్లాప్స్ అని ఈ ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల వీటి రెండింటి మధ్య ఉండే గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యి సేమ్ టైం 2 లేయర్స్ పలుకుతాయి. ఆ విధంగా ఎన్ని లేయర్స్ వేసినా ఆప్షన్ పెట్టారంటే సేమ్ టైం పలికేస్తాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈ లేయరింగ్ చేయడం అంటే. ఈ విధంగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ యాడ్ లేయర్ ఇచ్చారా, శాంపిల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ ఇలాగే యాడ్ చేసుకుంటూ పోవడమేను. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయేసి లేయరింగ్ ఎలా చేయాలి, ఇది మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా సింపుల్ అండి, మీరు చూసారు కదా ఆ విధంగా లేయరింగ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనం ఆ గ్యాప్స్ అవి లేకుండా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లూప్లు కూడా అలానే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదేవిధంగా మీకు కావాల్సిన దగ్గర అంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్కడ బెడ్ డోలర్ కావాలి, ఎక్కడ స్నార్ కావాలి అనేది ప్యాడ్స్ ప్లేయర్కి అయితే ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మాస్టర్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మీకు బ్యాటరీ 4లో ప్యాడ్లో అలానే డిలే, రివర్బ్, కంప్రెసర్స్, ఫిల్టర్స్, సాచురేషన్స్ అండ్ లిమిటర్స్ అని అన్నీ ఉంటాయి. మీకు ఏమన్నా యూజ్ అయితే వాడుకోవచ్చు. ఈ బ్యాటరీ 4లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అనమాట చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటిగా. ఇది అటాక్, హోల్డ్, డికే, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్రెసర్ మీకు. అలాగే నేను కొన్ని ప్యాచెస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే ఒక 6 ప్యాచెస్ చేశాను. 6 ప్యాచెస్ చేసిన తర్వాత నాకు సింగిల్ ప్యాడ్కి ఎడిట్లోకి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూము. అలా కాకుండా మెయిన్లో కూడా మీకు ఏ ప్యాచ్ వాల్యూమ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లేయర్ ఎడిట్ చేసుకోవచ్చు ఎడిటర్లో. అలా కాకుండా ఓవరాల్గా ప్యాచ్ మొత్తానికి సౌండ్ పెట్టాలంటే మెయిన్లోకి వచ్చి మీకు ఏ ప్యాడ్ మీద సౌండ్ ఎక్కువ కావాలి లేయర్ ఇది ఏ ప్యాచ్కి, ఆ ప్యాచ్కి క్లిక్ చేసి ఇక్కడ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ పెంచారంటే ఓన్లీ ఆ ప్యాచ్లో లేయర్లు ఎన్ని వేస్తున్నారో అవన్నీ ఒకేసారి సౌండ్ పెరుగుతాయి, తగ్గుతాయి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మెయిన్ బ్యాటరీ అవుట్పుట్ అనమాట. ఏది టోన్ చేసినా కూడా రెడ్ జస్ట్ బ్లింక్ అయ్యి ఆరిపోయినా పర్లేదు, కానీ రెడ్ ఎలిగే ఉండే విధంగా టోన్స్ అయితే చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకుంటే ఏమవుతాయి అంటే బ్లర్రింగ్ వచ్చేస్తాయి అవుట్పుట్లో పెట్టినప్పుడు. మీరు
ఇంకొక లేయర్ కావాలంటే ఇక్కడ ఇంకో లేయర్ ఇలా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఈ లేయర్లో మీకు కావాల్సిన ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ బ్యాటరీ 4 తీసుకునేసి ఆ విధంగా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే లేయర్స్ తీసేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్ సౌండ్ తగ్గించుకోవాలంటే ఈ విధంగా ఈ స్లైడర్స్ తగ్గించుకొని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చాలామందికి బ్యాటరీ 4 ఎడిట్ చేస్తారు కానీ ప్యాచ్ లింక్ తెలియదు అనమాట. సపోజ్ ఒకటో ప్యాచ్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ నేను కింద 4 ప్యాచ్లో కూడా ఒకటి పెట్టుకున్నాను. ఈ 2 పలకాలనుకోండి 1, 4 దాన్ని ఎలా మనం లింక్ చేయాలంటే ఒకటో ప్యాచ్ ఇక్కడ కీ రేంజ్లో C1 ఉంది, 4వది ఏముందంటే C4 అని ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మిడి సింబల్ మీద ప్రెస్ చేసి దీన్ని ఈ మిడిని నోట్ని C1 పెట్టి మళ్ళీ మిడి నోట్ ఇది మిడి సింబల్ని ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్ల వైట్ కలర్లో దీన్ని ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇది 1వ నెంబర్ ప్యాచ్ నోట్ వేసుకొని ప్లే చేస్తే 2 పలికేస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా 2 పలికేస్తున్నాయి. ఆ విధంగా చేసుకోవాలి లింక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్యాచ్ని నేను కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాచ్ కాపీ పేస్ట్ కట్ కూడా చేసుకోవచ్చండి. డోలో కట్ అనే దాన్ని కట్ చేయాలనుకోండి 2 ఫింగర్స్ ఒకసారి ప్రెస్ చేశారంటే యాడ్ శాంపిల్ అంటే ఇంకో శాంపిల్ యాడ్ చేసుకోవచ్చు. లేయరింగ్ ఏడు కూడా చేసుకోవచ్చు. జస్ట్ యాడ్ శాంపిల్ కొట్టి కూడా లేయర్స్ వేసుకోవచ్చు. రీప్లేస్ శాంపిల్ అంటే ఈ శాంపిల్ బదులు ఇంకో శాంపిల్ పెట్టుకోవచ్చు. లోడ్ సెల్ అంటే ఈ సెల్ని సేవ్ చేసుకుంటే ఇంతకుముందు ఇక్కడ లోడ్ సెల్ కొడితే అది ఎక్కడ లొకేట్ చేస్తే సెల్ అనేది ఇక్కడ అంటే ఆ ప్యాచ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే సేవ్ సెల్ అంటే ఇప్పుడు ఈ సెల్ని సేవ్ చేయాలంటే సేవ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా లోడ్ కావాలని లోడ్ చేసుకోవచ్చు. కట్ సెల్ అంటే ఇక్కడ కట్ చేసేయచ్చు. కాపీ సెల్ అంటే కాపీ చేసుకోవచ్చు. పేస్ట్ సెల్ అంటే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. డిలీట్ సెల్ అంటే డిలీట్ చేయొచ్చు. రీనేమ్ సెల్ అంటే ఆ సెల్కి రీనేమ్ పెట్టుకోవచ్చు. సెల్కి కలర్ సెట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ మాత్రం మాస్టర్లో ఉంటేనే లెఫ్ట్ రైట్లో వస్తుంది. ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ 2 ప్యాచెస్ లింక్ చేస్తాను. ఇదైతే C#1లో ఉంది. ఈ ప్యాచ్ కూడా ప్రెస్ చేసి ఇక్కడ C#1 పక్కది కూడా సేమ్ అలానే C#1లో పెట్టుకుంటే ప్యాచ్ లింక్ అయితే అయిపోతుంది. చూసారు కదా, నేను పైన ప్రెస్ చేస్తుంటే కింద కూడా బ్లింక్ అవుతుంది. నేను కింద ప్రెస్ చేస్తే పైన కూడా బ్లింక్ అవుతుంది. ఇది ప్యాచ్ లింక్ అనమాట. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే మెయిన్ స్టేజ్లో కిట్ ఇక్కడ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ప్యాచ్ లిస్ట్లో. దానికి సంబంధించిన లేయర్ రైట్ సైడ్ ఛానల్ స్ట్రిప్లో తీసుకోవాలి. అలాగే బ్యాటరీ 4లో వచ్చేసరికి ఒక శాంపిల్ని 2 ఫింగర్స్ ఒకసారి ప్రెస్ చేసి యాడ్ శాంపిల్ కొట్టి మనం శాంపిల్ సెర్చ్లోకి వెళ్ళి తీసుకొని అక్కడే విని ఒకసారి ఇక్కడ బ్యాటరీ 4లో ఓపెన్ కొట్టుకుంటే ఓపెన్లో వచ్చేస్తుంది. ఆ ఓపెన్ చేసిన దాన్ని ఎడిట్ చేయాలంటే ఎడిటర్లోకి వెళ్ళి ట్యూన్ అంటే స్కేల్ చేసుకోవచ్చు. ప్యాన్ అంటే లెఫ్ట్ రైట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అంటే వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. ఇక్కడ ఒక లేయర్ మాత్రం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్. ఇది ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఆ ప్యాచ్ మొత్తం వాల్యూమ్ రేస్ అవ్వాలంటే మీరు బ్యాటరీ 4లో పైన ప్యాచ్ క్లిక్ చేసి ఇక్కడ మెయిన్కి వచ్చి ఇక్కడ ఈ వాల్యూమ్ రేస్ చేసినట్లయితే ఓన్లీ ప్యాచ్లో ఉండే లేయర్స్ అన్నీ ఒకేసారి సౌండ్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనం బ్యాటరీ కాపీ పేస్ట్ అవన్నీ
ఒక సెల్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఒకసారి ప్రెస్ చేశారంటే ఇవన్నీ లోడ్, కాపీస్, కట్, కాపీ, పేస్ట్, డిలీట్, రీనేమ్, కలర్, అవుట్పుట్, ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అదేంటి ఈరోజు వీడియో అయితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తెలిసినందరిలో మీ అందరికి చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.